అది యుద్ధం జరుగుతున్న భూమి. అక్కడ ఆకాశం కూడా మారిపోతుంది. ఏదో ఒక రోజు మేఘాలు కమ్ముకుంటాయి. వర్షం మొదలవుతుంది, కానీ కింద పడేది నీళ్లు కాదు, ఎర్రగా గాఢంగా రక్తంలా కనిపించే వర్షం పడుతుంది. రోడ్లు ఎర్రగా మారిపోతాయి. వాహనాలపై పడిన ప్రతి చుక్క గాయంలా కనిపిస్తుంది. ఒక్కసారిగా గుండెల్లో భయం పుడుతుంది. ఇది యుద్ధ ప్రభావమా, లేదా ప్రకృతి చూపిస్తున్న భయంకర రూపమా? యుద్ధ ప్రాంతంలో ఆకాశం నుంచి నిజంగానే రక్తం కురుస్తుందా? ఇలా కనిపించే ఈ బ్లడ్ రైన్ నిజానికి రక్తం కాదు. ఇది పూర్తిగా ఒక సహజ ప్రక్రియ. వర్షపు నీటిలో సూక్ష్మ కణాలు కలిసినప్పుడు అది ఎర్రగా కనిపిస్తుంది. ఆ కణాలే ఈ భయంకర దృశ్యానికి అసలు కారణం. ఇది ఎలా జరుగుతుందో ఓసారి క్లియర్గా వినండి. గాల్లోకి ఎగిసే ధూళి, ఇసుక, బూడిద లాంటి కణాలు మేఘాల్లోకి చేరుతాయి. మేఘాల్లో నీటి బిందువులు ఏర్పడేటప్పుడు ఈ కణాలు వాటికి అతుక్కుంటాయి. వర్షం కురిసేటప్పుడు ఆ కణాలు కూడా నీటితో కలిసి కింద పడతాయి. అందులో ఐరన్ ఎక్కువగా ఉంటే అదే నీటికి ఎర్రటి రంగు వస్తుంది. మనం చూస్తే అది రక్తంలా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రంగు కేవలం ధూళి కారణంగానే కాదు, సూక్ష్మ జీవుల వల్ల కూడా వస్తుంది. ఆల్గీ స్పోర్స్ లాంటి కణాలు గాల్లోకి ఎగసి మేఘాల్లో కలిసినప్పుడు కూడా ఇలాంటి ఎర్రటి వర్షం కనిపించవచ్చు. యుద్ధ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపించడానికి కారణం కూడా ఇదే. బాంబు పేలుళ్లు, నేల ధ్వంసం, భారీ వాహనాల కదలికలు లాంటివి కలిసి గాల్లోకి విపరీతంగా కణాలను పంపిస్తాయి. పొగ, బూడిద కూడా మేఘాల్లో కలుస్తాయి. తర్వాత వర్షం పడితే అవన్నీ కలిసి ఎర్రటి వర్షంగా కింద పడతాయి. అందుకే యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో ఈ దృశ్యం మరింత భయంకరంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ఊహ కాదు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది. సహారా ఎడారి నుంచి ఎగిసే ఎర్రటి ధూళి యూరప్ దేశాలకు చేరి అక్కడ వర్షంతో కలిసి ఎర్రటి వానగా పడిన ఘటనలున్నాయి. మొరాకోలో కూడా ఇలాంటి వర్షం నమోదైంది. కొన్ని చోట్ల ఈ రంగుకు కారణం సూక్ష్మజీవులే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. చరిత్రలో కూడా ఈ సంఘటనలకు ప్రస్తావన ఉంది. అప్పట్లో దీన్ని అపశకునంగా భావించేవారు. యుద్ధానికి సంకేతంగా కూడా చూసేవారు. ఆకాశం నుంచి రక్తం పడుతోందనే భయంతో ప్రజలు వణికిపోయేవారు. కానీ ఇప్పుడు శాస్త్రం దీని వెనుక ఉన్న నిజాన్ని పూర్తిగా బయటపెట్టింది. వాస్తవానికి బ్లడ్ డ్రైన్ కనిపించడానికి ఎంత భయంకరంగా ఉన్నా ఎక్కువగా ప్రమాదకరం కాదు. ఆరోగ్యానికి పెద్దగా హాని చేయదు. కానీ వాహనాలపై, ఇళ్లపై ఎర్రటి మచ్చలు పడతాయి. మొత్తానికి ఆకాశం నుండి పడేది రక్తం కాదు, మనిషి సృష్టించిన పరిస్థితుల ప్రతిబింబం.